లేచి నీ దేవుని ప్రార్థించుము. యోనా 1:6. ప్రవక్త అయిన యోనా దేవుడు చెప్పింది చేయక అవిధేయతతో తార్షీషుకు వెళ్లే ఓడని ఎక్కి దిగువ భాగంలో నిర్భయంగా నిద్రపోవచుండగా యెహోవా దేవుడు పెద్ద గాలి తుఫాను పుట్టించాడు. ఓడ బ్రద్దలో ఉన్నంతగా చెలరేగెను. ఓడ నాయకుడు భయపడి యోనాను నిద్ర మేల్కొల్పుచు లేచి నీ దేవుని ప్రార్థించమని సెలవిచ్చాడు. ఈ కాలంలో కూడా ఎంత భయంకరమైన పరిస్థితి ఉన్న అనేకులు నిర్భయంగా తినుచు త్రాగుచు సుఖించుచు మత్తులై నిద్రించున్నారు. ప్రార్థన విజ్ఞాపన చేయకుండా, దేవునికి లోబడకుండా, ఆయనతో సహవాసం చేయకుండా శాపానికి గురే పతనమైపోతున్నారు. దేవుడు తన కృప ద్వారా ఇంటిలోనే ఉండి దివారాత్రములు ఆయనలో సమయం గడుపుటకు గొప్ప అవకాశం ఇచ్చాడు. అనేకులు తెగులు చేత మరియు ఆయా విపత్తుల ద్వారా హఠాత్తుగా మరణిస్తున్నారు. దయచేసి కన్నీటితో వేదనతో రోదన చేయము, మానక ప్రార్థించము. ప్రపంచ నాయకుల కొరకు, సర్వ ప్రజల కొరకు స్వస్థత రక్షణ కలగాలని ప్రార్థన విజ్ఞాపన చేయము. దేవుని సన్నిధిలో గడుపుము. ప్రభు రాకడకై సిద్ధముగా ఉండుము. దేవుడు నీ మొరను ఆలకించి నిన్ను దీవించునుగాక. ఆమెన్.